నాటి ప్రభుత్వ పాఠశాలలకు నేటి గవర్నమెంట్ స్కూళ్లకు ఉన్న తేడా ఏంటి? విద్యా బోధనలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? విపక్షాల నోళ్లు మూతబడేలా విద్యార్థులు డిజిటల్ విద్యలో ఎలా రాణిస్తున్నారో మా ప్రతినిధి రామచంద్ర విశాఖ నుంచి అందిస్తారు. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసుకుంటే విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారా అన్న అనుమానం కలిగే పరిస్థితి. ఈరోజు మనం విశాఖ సిటీలోని చంద్రంపాలెం అనే ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులందరూ కూడా 8వ తరగతి చదువుతున్నారు. నిన్న చింతపల్లిలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఏడాది ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ మొదలైంది. దీంతో విద్యార్థులందరూ కూడా అందులో ఉన్న కంటెంట్ను కూడా నేరుగా చూసి అట్లాగే అవసరమైతే అధ్యాపకులతో తెలుసుకునే ప్రయత్నం కూడా ఈరోజు జరుగుతుంది. ఈ దశలో ఇక్కడ మధురనగర్ అనే ప్రాంతంలో ఒక పాఠశాలలో ఉన్నాం. చెప్పు బాబు, నిన్నటి వరకు ఎట్లా ఉంది ఎడ్యుకేషను? నెక్స్ట్ ఈ ట్యాబ్స్ ఇవ్వడం వల్ల కొంత మీకు ఒక కాన్ఫిడెన్స్ పెరిగినట్టు అట్లా అనిపిస్తుంది? నిన్నటి వరకు టీచర్స్ చెప్పిన ఎడ్యుకేషన్ బాగా అర్థమైంది. ఇప్పుడు టీచర్స్ చెప్పిన డౌట్స్ ఏమైనా ఉన్నా ఈ బైజూస్లో సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్లో మ్యాథ్స్, సైన్స్, బయాలజీ, సోషల్ ఉంటాయి. మనం ఈ సబ్జెక్ట్స్ చూసుకొని డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఒక లెసన్ మళ్ళీ రివైజ్ చేసుకోవడం వల్ల మనకి బాగా అర్థమవుతుంది. ఇంకా ఈ ట్యాబ్లో ప్రోగ్రెస్ ఉంటుంది. మనం ఎంత చూసాము, మనం టెస్ట్ రాసే ప్రోగ్రెస్, ఇంకా మినిట్స్ ఎంత చూసాము, ఇవన్నీ ఉంటాయి. ఇంకా మన లాంగ్వేజెస్ కోసం ఈ పాఠశాల కూడా ఉన్నది. ఈ పాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. దాంట్లో అన్ని లెసన్స్ ఉంటాయి. ఇంకా మనకి డౌట్స్ ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ కోసం స్విఫ్ట్ చాట్ అనే యాప్ ఉంది. దీంట్లో బాట్స్ ఉంటాయి, చాలా బాట్స్, బయాలజీ, ఫిజిక్స్ క్విజెస్ ఉంటాయి. ఇంకా లైవ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఇవి చూసి మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. సార్, మీరు టీచర్గా గతంలో కూడా పనిచేసి ఉంటారు. అప్పటికిప్పుడు కొంత డిఫరెన్స్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు? చాలా డిఫరెన్స్ ఉందండి. అప్పట్లో మా స్కూల్ని దుంపలబడులు ఇలా అనేవారు. ఇప్పుడు ఏ కార్పొరేట్ స్కూల్ కూడా, ప్రైవేట్ స్కూల్, ఏ స్కూల్ కూడా మాకు తిరుగులేదండి. మా పిల్లల తల్లిదండ్రులకు పేరెంట్స్ మీటింగ్లో చెప్తున్నారు. ఈ ట్యాబ్స్ చూసి ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా, వాళ్ళ విద్యార్థులు కూడా, తల్లిదండ్రులు కూడా మేము కూడా గవర్నమెంట్ స్కూల్కి వస్తామని వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు కూడా అసూయపడుతున్నారు మమ్మల్ని చూసి. ఒకప్పుడు కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదు. ఈరోజు ప్యానెల్ బోర్డ్స్ 2,50,000 దగ్గర నుండి ఒక 15,000 రూపాయల విలువైనటువంటి మన ట్యాబ్స్, అలాగే దాంట్లో కంటెంట్ ఒక 20,000 రూపాయల బైజూస్ కంటెంటు, అలాగే ఏపీ ఈ పాఠశాల, ఇలా రకరకాల యాప్స్, పిల్లలకి పనికొచ్చేటువంటి ఎడ్యుకేషన్ యాప్స్ అన్నిటితో మా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నది ఈ గవర్నమెంట్. అందుకని మా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంతోషిస్తూ ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నారని ప్రతి మీటింగ్లో కూడా. అలాగే ఇప్పుడు మాకు ఇచ్చిన ట్యాబ్లో ప్రస్తుతం 5 యాప్స్ ఉన్నాయన్నమాట. ఆ 5 యాప్స్లో బైజూస్ అనేది మాకు రిలేటెడ్ సబ్జెక్ట్స్, వాటికి వీడియోస్, టెస్ట్స్ ఉంటాయి. అలాగే మేము ఎన్ని చూసామో, ఏం రాసామో, అలాగే మాకు ప్రోగ్రెస్, టెస్ట్లు అన్నీ టీచర్స్ చూసుకొని అవన్నీ నోట్ చేసుకుంటారు. ఆ తర్వాత వేరే యాప్ కూడా ఉంది, అదే ఈ పాఠశాల యాప్లో ఏంటంటే మాకు బైజూస్లో లేని 3 సబ్జెక్ట్స్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు అందులో ఉంటాయన్నమాట. అందులో మాకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో ఆ లెసన్స్ అన్నీ వీడియోస్, అందులో కూడా టెస్ట్స్ ఉన్నాయి. సో అలాగే స్విఫ్ట్ చాట్ అనే యాప్ కూడా ఉంది. సో స్విఫ్ట్ చాట్ ఏంటంటే ఆ యూట్యూబ్ టైప్ లాగా ఇది కూడా ఉంటుంది అనమాట. యూట్యూబ్లో అయితే ఏం కొడతామో దానికి రిలేటెడ్ చాలా వీడియోస్ వస్తాయి. కానీ స్విఫ్ట్ చాట్లో ఏంటంటే మనం ఏ విషయం అయితే కొడతామో అవి మాత్రం దాని రిలేటెడ్ సబ్జెక్ట్ ఆన్సర్ మాత్రమే వస్తుంది. టీచర్లకు కూడా ఈ ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర ఆ కంటెంట్ అంతా చూసుకుని ఏముంది, దాన్ని ఎలాగా పిల్లలకి ఇంకా బెటర్గా టీచ్ చేయొచ్చు అని వాళ్ళ విధానం మార్చుకునే విధానంగా కూడా ఈ ట్యాబ్లు టీచర్లకు కూడా ఉపయోగపడుతున్నాయి, పిల్లలకు కూడా చాలా ఉపయోగపడుతున్నాయి. గతంలో బ్లాక్ బోర్డు నుంచి ఈరోజు డిజిటల్ బోర్డుకి రావడం జరిగింది. ఈ డిజిటల్ బోర్డు వల్ల నేరుగా విద్యార్థులకు కనిపించడమే కాకుండా అధ్యాపకులకు కూడా ఈరోజు సులభంగా ఉన్న పరిస్థితి. ఈ దశలో గతంలో ప్రైవేట్ పాఠశాలలోనే ఈ రకంగా ఆర్థికంగా బలంగా ఉన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రం ఇలాంటి ట్యాబ్లు వినియోగించే పరిస్థితి. ఈరోజు చూసుకుంటే మారుమూల చింతపల్లి లాంటి గిరిజన గ్రామాల్లో కూడా విద్యార్థులకు ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. ఇది ఒక రకంగా సమూలంగా మారిన పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే నాడు నేడు ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించాలన్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం ఒక రకంగా ఈ ట్యాబ్ల పంపిణీలో మరొకసారి స్పష్టమైందని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, విశాఖపట్నం.